యూరియాను సక్రమంగా రైతులకు ఇవ్వాలి అని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పిడుగురాళ్ల తహసీల్దార్ మధుబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేపల్లి బాలయ్య గారు మాట్లాడుతూ రైతులకు అవసరమైన అంత యూరియా ఇవ్వాలన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించకుండా చూడాలన్నారు. నకిలీ పురుగు మందులపై అధికారులు ప్రత్యేక తనిఖీలు చేసి రైతులను నకిలీ పురుగు మందుల బారి నుంచి కాపాడాలన్నారు. ఎరువులు, పురుగు మందు అధిక ధరలకు అమ్మకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అక్కినేపల్లి బాలయ్య, షేక్ కరీముల్లా, ఆలకొండ శ్రీనివాసరావు, ఫణిదం కోటేశ్వరరావు, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు. తర్వాత పంటలకు గిట్టుబాటు గిట్టుబడతారని ఇంకా ఆ స్టేజ్ రాలేదనుకోండి వచ్చేప్పుడు అంటే ఈల్డింగ్కి ఇంకా టైం అవునులే ఇవాళ మన రాష్ట్రం వరకు తీసుకుంటే రైతులు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే పాలకులు తీసుకునేటువంటి నిర్ణయాలు రైతులను రక్షించేటువంటి విధంగా లేవు. కారణం ఏమిటంటే వాళ్ళు పండించిన పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర అనేది కల్పించడంలో ఈ ప్రభుత్వాలు మరి విఫలమయ్యాయి. అలాగే ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు. మరి దేశానికి వెన్నెముక రైతు అని మనందరం చెప్పుకుంటూ ఉంటాం. మాది ప్రతి ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వం కానివ్వండి, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఒకటే అడుగుతున్నాను, రైతు ప్రభుత్వం అయితే ఎకరాలు రైతులు ఎందుకు అమ్ముకుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి? ఈ ఒక్క విషయం చాలు మనం ఆలోచింపజేయటానికి. సరైనటువంటి గిట్టుబాటు ధర లేక, దాంతోపాటు ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నాశనం అయిపోవటం, రైతు అప్పుల పాలు కావటం, ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటి పద్ధతిలో ఇవాళ రైతు ఉన్నాడు. మనందరం కూడా రైతుకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. రైతు పండిస్తేనే మన జీవనం గడుస్తూ ఉంది. మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే రైతు పండించిన పంటే ప్రధానమైనటువంటిది. కాబట్టి అందరూ కూడా రైతులకు సపోర్టుగా, రైతులకి నకిలీ విత్తనాలు కొట్లల్లో అమ్మకుండా, నకిలీ పురుగు మందులు అమ్మకుండా రైతుకు గిట్టుబాటు ధర కావాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కలిసి వచ్చి ప్రభుత్వాలని నిలదీయాలని చెప్పేసి మేము కోరుకుంటూ నిర్మించుకుంటున్నాము.